సిబిఎన్ సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ అనే మన ఈ కార్యక్రమానికి స్వాగతం. మనం మరో క్రొత్త నెలలో అడుగు పెట్టబోతున్నాం. ఈ అక్టోబర్ మాసంలో మరొక కొత్త థీమ్పై మనం మాట్లాడుకోబోతున్నాం. దుర్వ్యసనం లేక అడిక్షన్. దుర్వ్యసనాల గురించి అందరం వినే ఉంటాం. ప్రపంచంలో చాలామంది దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఒకవేళ మీరు ఏదైనా దుర్వ్యసనాలతో బాధపడుతుండవచ్చు, లేక స్నేహితుడో తెలిసిన వారో అయి ఉండవచ్చు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాంటి అడిక్షన్ అయినా మనం అందులో నుండి బయటపడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక అడిక్షన్ ఫ్రీ జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అడిక్షన్స్ ఎవరినైనా ఎప్పుడైనా తన ఉచ్చులో బిగించవచ్చు. స్త్రీ పురుషులు, యవనస్తులు, వృద్ధులు, పేద ధనికులు అనే భేదం లేకుండా ఏ జాతి వారినైనా ఎవరినైనా పలు విధాలుగా ఈ అడిక్షన్స్ లోబరుచుకోగలవు. అయితే ఈ వ్యసనాలను విడిచిపెట్టడానికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో మనం చూద్దాం. అ పర్ఫెక్ట్ లుకింగ్ ఫ్యామిలీ, ఆఫీస్లో మన పక్క సీట్లో కొలీగ్, లేక పక్కింటి యంగ్ మదర్, స్కూల్లో చదువుతున్న ఒక బ్రిలియంట్ యంగ్ స్టూడెంట్, ఎవరైనా కావచ్చు. ఎటువంటి వారైనా అడిక్షన్స్కి గురి కావచ్చు. నలుదిక్కులా ఈ అడిక్షన్స్ మనలను చుట్టుముట్టుకొని ఉన్నాయి. అరణ్యంలో రగులుతున్న అగ్నిలా మన సమాజాన్ని, కుటుంబాలని శరవేగంగా కుబళించి వేస్తున్నాయి. వర్కహాలిక్ ఆర్ ఆల్కహాలిక్ అడిక్షన్కి లోనైన వారి దైనందిన జీవితం దుర్భరమైన రాతిబాట. ప్రతిరోజు మనం టెంప్టేషన్స్కి లోనవుతూ ఉంటాం లేదా గురవుతూ ఉంటాం. వీటికి నో ఎలా చెప్పగలం? కేవలం వైద్య సహాయం, పునరావాసం అంటే రిహాబిలిటేషన్ ద్వారా సరిపోతాయా? ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ నెలలో మనం నిరీక్షణ కార్యక్రమంలో వివిధ రకాలైన అడిక్షన్స్ గురించి తెలుసుకుందాం. వీటికి దూరంగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. హౌ క్యాన్ వి సే నో టు దెమ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్? The first time you do something like smoke a cigarette or have your first drink with your friends or try out a drug, that is the seed for your addiction. స్కూల్ అయిన తర్వాత నేను కొందరి పిల్లలతో గడపడం మొదలుపెట్టాను. వారు గాంజా, సిగరెట్ స్మోక్ చేసేవారు, డ్రింక్ చేస్తూ ఉండేవారు. వీరితో గడపడము నాకు చాలా ఇష్టమైపోయింది. డబ్బు లేనప్పుడు మేము ఇతర పిల్లల దగ్గర డబ్బులు లాక్కుంటూ ఉండేవారము, వారిని కొడుతూ ఉండేవారము. నేను కూడా అలా చేయడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, దేవుని శక్తిని మనం దేవుని వాక్యం నుండి పొందుకోవచ్చు. బైబిల్ ఒక రికవరీ గ్రంథం, మనల్ని హెచ్చరిస్తుంది, మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మన శత్రువు గర్జించు సింహం వలె నలుదిశలా తిరుగులాడుచున్నాడు, మనలను నాశనం చేయాలని చూస్తున్నాడు. అడిక్షన్ లేదా దుర్వ్యసనం అనేది వాస్తవం. అయితే మనం దీనిని ప్రార్థన లేదా కౌన్సిలింగ్ సహాయంతో అధిగమించవచ్చు. మీకు సహాయపడాలని మేము ఆశపడుతున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని సిబిఎన్ ప్రేయర్ లైన్కి కాల్ చేసి మాకు తెలుపవచ్చు. మా నంబర్ 9910401010. కౌన్సిలింగ్ కొరకు ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. గుడ్ మ్యూజిక్ కామ్స్ ది యాంగ్జైటీ దట్ అడిక్షన్స్ స్టిర్ అప్ ఇన్ అవర్ హార్ట్స్. ఈ నెల మేము ప్రసారం చేయబోయే పాటలు కూడా మిమ్మల్ని బలపరిచి మీ అడిక్షన్స్కి నో చెప్పడానికి మీకు సహాయపడాలని మా ప్రార్థన. मेरे मालिक तेरी रहमत से मैं जिंदा हूँ, ऐ मेरे मसीह, ऐ मेरे खुदा तेरा बंदा हूँ। तुझको हर सू मैं सोचा करूँ, नित तुझको सराहा करूँ कि मसीह मुझे मेरा खुदाया है, इस दिल में तेरे वो ही समाया। ఫ్రెండ్స్, డూ జాయిన్ us దిస్ మంత్. తప్పకుండా ఈ నెల మా ప్రోగ్రాంలో పాల్గొనండి. మనమంతా కలిసి మన జీవితాల్లోని దుర్వ్యసనాలకు నో చెప్పడం నేర్చుకుందాం. అంతేకాదు, అడిక్షన్స్కి మనం గురవ్వకముందే దానిని పసిగట్టడం ఎలా, వాటిని విడిచిపెట్టే ప్రయత్నం మధ్యలోనే ఫెయిల్ అయ్యి వ్యసనం తిరగబెట్టకుండా అంటే రిలాప్స్ కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మన ప్రభువు సహాయంతో అడిక్షన్స్ని విడిచిపెట్టడం, క్విట్ చేయడం సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద లార్డ్స్ హెల్ప్ టు క్విట్ అడిక్షన్స్.
మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనుకుంటా. ఈ నెలంతా ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. సాక్ష్యాలు, కథలు కూడా మనం వినబోతున్నాం. ప్రభువు అనేక మందికి అడిక్షన్స్ నుంచి విడుదల ఇస్తారని ఆశిస్తున్నాం. మన నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అడిక్షన్ గురించి తెలియపరిచే ఒక చక్కటి కథ కూడా విందాం. మీ ఎడిక్షన్ నుండి బయటపడాలనే ప్రతి ప్రయత్నం కష్టతరంగా ఉందా? ఎన్నోసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వ్యసనం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉందా? ఇది ఒక విషవలయం. దీని నుండి విడుదల అంత సులభతరం కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమే. గేమింగ్, పాన్, పొగాకు, డ్రగ్స్ ఇలాంటి ఎడిక్షన్స్ ఎవరినైనా ఉచ్చులోకి లాగగలవు. ఈ అక్టోబర్ నెలలో ఎడిక్షన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి CBN ప్రేయర్ లైన్ లో ప్రార్థిస్తాము. ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ పేరెంట్స్ గురించి, ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ కుటుంబం గురించి మరియు వాళ్ళ ప్రివెన్షన్ మరియు ప్రొటెక్షన్ కోసం ప్రేయర్ చేస్తాము. CBN ప్రేయర్ లైన్ ద్వారా ప్రార్థనతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఎలాంటి బ్యారియర్స్ ఉండకూడదు ఆన్ ద రోడ్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్. CBN ప్రేయర్ లైన్ లో జాయిన్ అవ్వండి మరియు శక్తివంతమైన ప్రార్థనల్లో పాల్గొనండి. టు బ్రేక్ ద పవర్ ఆఫ్ ఎడిక్షన్ టుడే. మా నెంబర్ 9910401010. CBN ప్రేయర్ లైన్ లో నేపాలీ, పంజాబీ భాషల్లో ప్రార్థన చేస్తాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ నెల ప్రసారం చేయబోయే ప్రతి ఎపిసోడ్ మీరు చూస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఎపిసోడ్లో అడిక్షన్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి నుంచి విడుదల కూడా పొందాలని మా ఆకాంక్ష. అడిక్షన్స్ అనేవి వాస్తవమే. ఎవరైనా దుర్వ్యసనాలకు గురి కావచ్చు, దానికి బానిసగా మారవచ్చు. అయితే మనం నేర్చుకున్నాం, మనకి సహాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సహాయంతో, ఆయన శక్తితో మనం ఎటువంటి వ్యసనాన్నైనా అధిగమించగలం. దీని గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకు ఒక ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ నుండి 7 దురాత్మలను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆ స్త్రీ పేరేమిటి? మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. A. మార్తా, B. మగ్దలేనే మరియా, C. సమరయ స్త్రీ మరియు D. ఎలిజబెత్. ఈ ప్రశ్నకు జవాబు మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. వెంటనే CBN ఇండియా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నేటి ఎపిసోడ్ కామెంట్ సెక్షన్లో మీ జవాబు తప్పక షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ అనే ఈ కార్యక్రమంలో అడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బేసికలీ అడిక్షన్స్ అనేవి 2 రకాలు. మొదటిది బిహేవియరల్ అడిక్షన్, అంటే పోర్నోగ్రఫీ, గేమింగ్, షాపింగ్ లాంటి అడిక్షన్స్కి గురవుతూ ఉంటారు. రెండవది సబ్స్టెన్స్ అబ్యూస్. చాలామంది త్రాగుడుకు బానిసగా మారుతుంటారు. డ్రగ్స్ సేవించడం, అకారణంగా మందులపై ఆధారపడటం లాంటివి చేస్తుంటారు. మరి ఈ ఎపిసోడ్లో దేవుడు మనల్ని అలాంటి అడిక్షన్స్ నుంచి ఎలా విడిపిస్తారో తెలుసుకుందాం. అడిక్షన్కి సంబంధించి ఇప్పుడు ఒక కథ చూద్దాం. ఆశిష్ క్రిస్టియన్ కథ. ఆశిష్ కొన్ని వ్యసనాలకు బానిసగా ఉండేవాడు. అతను ఎంత ప్రయత్నించినా అందులో నుంచి బయటికి రాలేకపోయాడు. ఈ పరిస్థితిలో ఆశిష్కి దేవునితో పరిచయం అయింది. ఈ పరిచయం తన జీవితం పైన, వ్యసనాల పైన ఎటువంటి ప్రభావం చూపించింది? రండి అతని మాటల్లోనే విందాం. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆశిష్ క్రిస్టియన్ గురించి. దేవుని ద్వారా క్రొత్త జీవితం ఎలా పొందాడో తెలుసుకుందాం. ఒకప్పటి తన జీవిత అంతరంగం ఒకలా, బాహ్య ప్రపంచానికి ఇంకోలా ఉండేది. చర్చిలో ఉన్న వారందరూ నన్ను ఎంతో మంచివాడు అనేవారు. ఆశిష్ చాలా మంచి బిడ్డ అనేవారు. కానీ అది నిజం కానే కాదు. చర్చి అయినాక నా జీవితం మామూలుగానే యథావిధిగా ఉండేది. నాకు నచ్చినట్టుగా జీవించేవాడిని. కానీ అది దేవునికి ఇష్టం లేని జీవితం. ఆశిష్ ఈ ద్వంద్వ జీవితం జీవిస్తూనే పెద్దవాడయ్యాడు. నెమ్మదిగా తప్పుదోవ పట్టాడు. చెడు సావాసం అలవాటైంది. ఈ చెడు స్నేహాల వల్ల అతడు ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇక పెండ్లి మాటకొస్తే ఆయనకు శీతల్తో పరిచయం ఏర్పడింది. నేను నా తల్లిదండ్రులతో మాట్లాడాను. తర్వాత తాను తన వాళ్ళతో చెప్పింది. అప్పుడు శీతల్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెండ్లైన కొద్ది కాలానికే శీతల్, ఆశిష్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆయన తాగుడు అలవాట్ల వల్ల మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ బాగా పెరిగిపోతూ వచ్చాయి.
దానివల్ల నేను నా సంతోషాన్ని పోగొట్టుకున్నట్లు అనిపించింది. పరిస్థితి కఠినంగా మారింది. డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. గొడవ పడ్డాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నా దారిన నేను పోతాను. నేను ప్రార్థన చేశాను, దేవా నన్నైనా తీసుకుపో లేక ఆశీష్నైనా మార్చు అని. వేదనతో కూడిన శీతల్ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మరునాడే ఆశిష్ని కలిసేందుకు తన పాత క్రిస్టియన్ ఫ్రెండ్ వచ్చాడు. నా ఫ్రెండ్ ఉండే అనుపమ్ అని, అతడు కలిశాడు. ఎలాగున్నావని అడిగాడు. అప్పుడు నేను బాగానే ఉన్నాను అని జవాబిచ్చాను. అతడు రెండోసారి అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది. చూడు, నాకు శాంతి లేదు, చాలా బాధలు ఉన్నాయి, నా బిజినెస్ నడవలేదు, నా టైం సరిగా లేదు, పెట్టిందంతా వేస్ట్ అయిపోయింది, పూర్తిగా నష్టపోయాను, బిజినెస్ అంతా లాస్. నా భార్య చాలా మంచిది, కానీ ఆమెతో సరిగా ఉండలేకపోతున్నాను. ఇద్దరి మధ్యలో గొడవలయ్యాయి. పతనమైపోతున్న స్నేహితుని జీవితం గురించి విన్న తన మిత్రుడు ఆశిష్ని ప్రార్థనా కూటానికి పిలిచాడు. ప్రార్థనా కూడికలో ఆశిష్ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. నా పాపపు జీవితానికి సంబంధించిన కొన్ని ఘటనలు నా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. నా పాపాలన్నీ ఫటాఫట్ నా తల చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఇంకొక వైపు నుండి దేవుడి ప్రేమ నాకు కనబడుతూ ఉంది. ఈ రెండిటి మధ్యలో నేను సతమతమవుతూ ఉన్నాను. బాగా ఏడుపు వచ్చింది, కానీ ఏడవడం ఇష్టం లేక బిగబట్టుకున్నాను. వెంటనే మోకరిల్లి యేసుప్రభువుని క్షమించమన్నాను. ఓ ప్రభువా, నీ వెంట నడవాలని ఉంది అని నేను మనస్ఫూర్తిగా ఆయనతో చెప్పాను. వెంటనే బయటకు వెళ్ళి నా జోబులోని ఓపియం ప్యాకెట్ పడేశాను. ఇంటికి వెళ్ళి ఆల్కహాల్ బాటిల్స్ని బయట విసిరేశాను. ఇది అసాధ్యం అనిపించింది. ప్రభువు ఎంత గొప్ప కార్యం చేశారు అంటే, ఉదయం నుండి సాయంకాలం వరకు, రాత్రి వరకు తాగుతూనే ఉండేవాడు. కానీ ప్రభువు వెంటనే 3 రోజుల్లోనే ఇది ఇంపాసిబుల్ అనిపించింది. నిజమే, మన ప్రభువు మార్గం ఇంపాసిబుల్ని పాజిబుల్గా మారుస్తుంది. అదే మార్గంలో నడుస్తూ ఈరోజు ఆశిష్ హోలీ రెడీమర్ స్కూల్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. శీతల్ క్రిస్టియన్ ప్రిన్సిపల్గా ఉన్నారు. యేసు ప్రభుతో సాంగత్యం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో సామెతలు 10:22లో రాయబడినట్లుగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశిష్ కథ చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, గమనించండి, ఆశిష్ తన అడిక్షన్స్తో పోరాడుతున్నప్పుడు ఆ సమయంలో దేవుని వాక్యము ఆయనతో మాట్లాడింది. భార్య శీతల్ రాత్రింపగళ్ళు ఆయన కొరకు ప్రార్థించింది. దేవునిలో మనకున్న నిరీక్షణ ఎంత గొప్పది! ప్రతి వ్యసనం నుండి మనలను విడిపిస్తుంది. వీరి కథే దీనికి సాక్ష్యం. దేవుని వాక్యం మరియు ప్రార్థన మనకు అడిక్షన్స్ నుంచి విడుదలనిస్తాయి. మన ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే మనకు విడుదల లభిస్తుంది. మనమందరము సాధు సుందర్ సింగ్ గారి గురించి వినే ఉంటాము. గొప్ప దైవజనుడు, పలు ప్రాంతాల్లో విస్తారంగా సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. చాలా పుస్తకాలు కూడా రాశాడు. ఈ మధ్య ఆయన గురించి ఒక మంచి కథ చదివాను. నన్నెంతో ప్రోత్సహించింది. మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మన కొత్త థీమ్ అడిక్షన్స్కి ఇదొక శుభారంభం అని భావిస్తున్నాను. సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి కొందరు వచ్చి, మీరు ఏసయ్యే మెస్సయ్య అని రూఢిగా ఎలా చెప్పగలుగుతున్నారు, మరి ఇతరుల విషయం ఏంటి అని అడిగారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వారిని ఇంట్లోనికి ఆహ్వానించి, వారిని కూర్చోండి, మీకోసం నేను కొన్ని రొట్టెలు తీసుకొస్తానని చెప్పి వంటింట్లోనికి వెళ్ళారు. అప్పుడు వారు, అదేంటి మేము ప్రశ్నిస్తామని వస్తే ఈయన మాకు రొట్టెలు పెడతామంటున్నారు అని ఆశ్చర్యపోయారు. సాధు సుందర్ సింగ్ గారు వంటింట్లో నుంచి ఒక 3 ప్లేట్స్ తీసుకొని వచ్చారు. ఆ 3 ప్లేట్స్లో 3 రొట్టెలు ఉన్నాయి. అప్పుడు సాధు గారు, ఈ 3 రొట్టెల్లో ఒక దానిలో మసాలా వేశాను, కారంగా చేశాను, రెండవ దానిలో తేనె వేసి తీయగా చేశాను, మూడవది మామూలు రొట్టె అని చెప్పారు. అప్పుడు తేనె వేసి నేను తీయగా చేసిన రొట్టెదో చూసి కనుక్కోగలరా అని వారిని అడిగారు. అందుకు వారు, ఈ 3 రొట్టెలు చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి, చూసి చెప్పడం సాధ్యం కాదు అని జవాబిచ్చారు. అప్పుడు సాధుగారు, ఈ మధ్య పళ్ళెంలోని రొట్టె తీయనిది, రుచి చూడండి అని అన్నారు. వారు రుచి చూసి, అవును తీయనిదే అని అన్నారు. అవును, నేను కూడా రుచి చూసి ఇది తీయనిది అని తెలుసుకున్నాను.
యేసుక్రీస్తును కూడా రుచి చూశాను, ప్రభువు ప్రేమను రుచి చూశాను, ఆయనలో విడుదల స్వాతంత్రంని రుచి చూశాను, ఆయన కృపా సమాధానాన్ని రుచి చూశాను. అందుకే రూఢిగా చెప్పగలను, యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తులోనే జీవం అని అన్నారు. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 8వ వచనం చెప్తుంది, సామ్ 34:8, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని తెలియజేస్తున్నది. ఇంత చక్కని వాక్యం. దేవుడు నిజంగా ఉన్నాడు. ఆయన ఒక తలంపో లేదా ఒక కల్పనో కాదు, ఆయన్ని మనం అనుభవించవచ్చు. చాలాసార్లు అడిక్షన్స్లో మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను నడిచే మార్గం ఎంత చెడ్డది, నన్ను ఎవరైనా రక్షించగలరా అని అనిపించవచ్చు. ప్రియ నేస్తమా, నీకు శుభవార్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కేవలం క్షమాపణ మాత్రమే కాదు, నిన్ను విడిపిస్తాడు అని వాగ్దానం చేశాడు. దేర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువులో మనకు స్వాతంత్రం ఉంది. మనం ప్రభువు దగ్గరకు రావాలి, ఆయన్ని మన జీవితంలోనికి చేర్చుకోవాలి. ఇందుకు మీకు సహాయపడాలని మా ఆశ. అడిక్షన్స్ లేదా దుర్వ్యసనాల బారి నుండి విముక్తి పొందాలని మీరు ఆశపడుతున్నారా? మీ కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. మా CBN ప్రేయర్ లైన్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపండి. మా నంబర్ 9910401010. కౌన్సిలింగ్ కొరకు ఇదే నెంబర్లో మాకు వాట్సాప్ కూడా చేయవచ్చు. మన నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు పంపించిన మెసేజెస్ చదువుతాము, మీకోసం ప్రార్థన చేస్తాము. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇది ప్రార్థనా సమయం. మీరు పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ప్రార్థించడం మాకెంతో సంతోషం. ముందుగా సిస్టర్ లలిత మనకి వాట్సాప్లో తన ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, చాలా స్మోక్ చేస్తారు. మా నాన్నగారు కూడా స్మోక్ మరియు డ్రింక్ చేయటం వలన చనిపోయారు. చాలా చెప్పాలని చూస్తాం కానీ మమ్మల్ని కోప్పడతారు. థ్యాంక్ యూ సిస్టర్ లలిత, మీ బాధను మీరు మాతో షేర్ చేసుకున్నారు. మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాం. అమ్మగారికి దేవుని ప్రేమను చూపించండి, ప్రోత్సహించండి, వారిని ఎంకరేజ్ చేయండి. దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. తప్పకుండా మీ తల్లిగారిని దేవుడు విడిపించగలడు. ఇప్పుడు మరో ప్రేయర్ రిక్వెస్ట్ని మనం చూద్దాం. బ్రదర్ తిరుపతి గారు మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. 2 సంవత్సరాలుగా త్రాగుడు మానాలని ప్రయత్నిస్తున్నాను కానీ మానలేకున్నాను. ఒక అమ్మాయి నన్ను కాదని వెళ్ళిపోయింది. బాధ తట్టుకోలేక త్రాగుడు అలవాటు చేసుకున్నాను. దయచేసి త్రాగుడు వ్యసనం నుండి విడుదల కొరకు ప్రార్థించండి. బ్రదర్, మరి మీరు ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుంది. హృదయంలో గాయపడి ఉన్నారు కానీ త్రాగుడు పరిష్కారం కాదు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. విశ్వాసంతో దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తారని మీరు కూడా సంపూర్ణంగా నమ్మండి. సంపూర్ణ విడుదల దయచేస్తాడు, మీ గాయాలన్నీ మాన్పుతాడు. ఫ్రెండ్స్, మరి మనకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మనం ప్రార్థిద్దాం. లలిత గారి ఫ్యామిలీ కొరకు మరియు బ్రదర్ తిరుపతి గారి కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. వారి కోసం ప్రార్థిస్తుండగా మీలో కూడా ఎవరైనా దుర్వ్యసనాలకు లోనై వాటితో పోరాడుతున్నట్లయితే మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఇవాళ దుర్వ్యసనాలతో బాధపడుతున్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సిస్టర్ లలిత గారి ఫ్యామిలీ మరియు బ్రదర్ తిరుపతి గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారితో పాటు ఇంకా ఎంతమంది అయితే మరి వ్యసనాలతో బాధపడుతున్నారో, అందులో నుంచి బయటికి రాలేక ఎంతమంది అయితే పోరాడుతున్నారో తండ్రి, వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ అడిక్షన్స్ నుంచి బయటపడేలా తండ్రి మీరు కృప చూపించండి. వారికి మార్గం చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళని, వాళ్ళ కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, వాళ్ళని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, గొప్ప సాక్షులుగా వారిని మీరు వాడుకోమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, నిరాశపడకండి, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. ఆయన మిమ్మల్ని అందరినీ అడిక్షన్స్ నుంచి విడిపిస్తాడు.
ఎంత చక్కటి వాక్యం. మనమందరము దేవుడైన యేసు ప్రభువును తెలుసుకున్నాము. ఆయన ప్రేమను మన జీవితంలో చూసాము. ఆ శక్తిని తెలుసుకున్నాము. మన పాపములకు క్షమాపణ పొందుకున్నాము. దేవుని కృప మన మీద ఉందని మనం చెప్పగలం. మనకి చాలినంత కృప ద్వారానే మనము అడిక్షన్స్ నుంచి విడుదల, స్వాతంత్రము పొందుకోగలము. ఈరోజు మనం ఆశీష్ క్రిస్టియన్ గారు ప్రభు కృపను పొంది అడిక్షన్స్లోంచి బయటికి ఎలా వచ్చారో మనం చూసాం. మీకు కూడా నిరీక్షణ ఉంది. దేవుని కృప, దేవుని శక్తి మీ పక్షమున ఉంది. మీరు ఈ నెలంతా మా ప్రోగ్రాంలో పాల్గొనండి. మీరు కూడా మీ జీవితాల్లో దేవుని ఆ అద్భుత శక్తిని అనుభవిస్తారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్విట్ అడిక్షన్స్ అండ్ విత్ ద లార్డ్స్ హెల్ప్ వీ కెన్ డూ ఇట్. మరి ఇవాల్టి ఎపిసోడ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముతున్నాము. మరి తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని
చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.